దృష్టితో నల్లరాళ్లు బద్దలవుతాయని పెద్దలంటారు. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే రాహు దోషాలున్నవారు, కుజ దోషాలున్నవారు, శత్రుభయం కలిగి ఉన్నవారు, వివాహంలో జాప్యం, సంతానలేమితో ఇబ్బంది పడుతున్నవారు ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, శనివారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో అష్టమూలిక తైలంతో గాని, నవమూలిక తైలంతో గాని లేదా నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసినట్లయితే విశేష ఫలితాలుంటాయి. ఈ సమయంలో దుర్గా అష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టకము పఠనం చేయడం ద్వారా దోషాలు, దృష్టికారకాలు తొలగిపోతాయి. ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కాని అమ్మాయిలు 41 రోజులు పార్వతీదేవిని ఎర్రని పువ్వులు గాని అష్టోత్తర శతకముతో పూజ చేయించండి. లేదా 7 మంగళవారాలు శ్రీ కాత్యాయని వ్రతము చేయండి. సర్పదోషాలు ఉన్నవారు, కలలో ఎక్కువగా సర్పాలు కనిపించేవారు నాగసింధూరం వాడటం చాలా మంచిది. నవమూలికా తైలం దీపారాధనకు రాహుకాలంలో సోమవారం, శనివారం వాడటం చాలా మంచిదని పంచాంగ నిపుణులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.